నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. ముందుగా హెడ్లైన్స్. తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రెస్ మీట్. పరిశ్రమలను పారద్రోలిన మీరా పెట్టుబడుల గురించి మాట్లాడేది మినిస్టర్ కొల్లు రవీంద్ర. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ల విలేకరుల సమావేశం. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఫార్మర్స్ అసోసియేషన్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈటెల రాజేందర్. విశాఖ స్టీల్ ప్లాంట్ కు భారీగా ప్యాకేజీని ప్రకటించిన తర్వాత విశాఖ నగరానికి వస్తున్న కేంద్ర మంత్రి కుమారస్వామికి ఘన స్వాగతం పలికేందుకు భాజపా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగారావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం పాత గాజువాక కూడలిలో జిల్లా అధ్యక్షుడు ఎంఎంఎన్ పరశురామరాజుతో కలిసి కేఎన్ఆర్ రూట్ మ్యాప్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఉక్కును ఆదుకున్నారని, నేడు మోదీ నాయకత్వంలో ఉక్కును కష్టాల నుంచి కట్టెక్కించారని తెలిపారు. ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నప్పటికీ ప్లాంటులో పనిచేస్తున్న కార్మికుల్లో కూడా చైతన్యం రావాలని, ఉక్కును లాభాల బాటలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పరిశ్రమలను కాపాడటం, ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది ఎన్డీఏ పాలసీ అని పేర్కొన్నారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకునే మంత్రి ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీగా బయలుదేరి స్టీల్ ప్లాంట్ లోకి వెళతారని తెలిపారు. మధ్యలో శిలానగర్ కూడలి, పాత గాజువాక జంక్షన్లలో కాసేపు ఆగి కూటమి శ్రేణుల నుంచి స్వాగతాన్ని అందుకోనున్నారని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు జీసీ నాయుడు, సుబ్రహ్మణ్యం, శశిధరన్ పిల్లై, కూటూరు శంకర్రావు, బాటా శ్రీనివాస్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కూర్మండపాలెం నగర కార్యవాహగా ఉంటున్నాను. చేస్తా ఉన్నాం, కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ తర్వాత ప్యాకేజీ విషయానికి వస్తే నేను ఎక్కువ చెప్పకూడదు. అందులో బిఎంఎస్ ఒకటి ఉంది, బీజేపీ కూడా ఉంది ఆ క్షేత్రాల్లో. ఎందుకంటే వివిధ క్షేత్రాలు అందరూ ఇట్లా వచ్చి కూర్చున్నప్పుడు ఆఫీసులో టోల్గేట్ పక్కనే రోహిణి గారు రండి. మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖ ఉక్కు కర్మాగారానికి పునరుద్ధరణ ప్యాకేజీ 11,440 కోట్లు కేటాయించారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క ప్రకటన జరిగిన తర్వాత మొదటిసారిగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రివారు శ్రీ కుమారస్వామి గారు, అదేవిధంగా సహాయ మంత్రివారు గారు శ్రీ శ్రీనివాస్ వర్మ గారు మొట్టమొదటిసారిగా రేపు ఉదయం 30వ తేదీ ఉదయం 8 గంటలకి విశాఖ విమానాశ్రయానికి వస్తున్నారు. ఈ యొక్క విమానాశ్రయానికి వస్తున్నట్టు వారిద్దరికీ కూడా ఘనస్వాగతం పలకాలని మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారి ఆధ్వర్యంలో ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 20 వార్డుల నుంచి కూడా నాయకులు, కార్యకర్తలు 1000 మంది బైకుల మీద 100 కార్లతో ఎయిర్పోర్ట్ నుంచి స్టీల్ ప్లాంట్ వరకు భారీ ర్యాలీ, గజమాల, తీన్మార్, డీజే అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు, మన స్టీల్ ప్లాంట్ లేనిదే అసలు గాజువాక విశాఖపట్నం జిల్లానే లేదు. గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం, అప్పుడు ఎన్డీఏ కూటమి అధికారులు ఉన్నప్పుడు 1333 కోట్లు ఇచ్చి ఆదుకున్నది మా భారతీయ జనతా పార్టీయే. ఇప్పుడు కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారు 11,440 కోట్లు ఇచ్చి ఉక్కు కర్మాగారాన్ని ఆదుకున్నారు. దాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా ఒక ప్రత్యేక ఇష్యూగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కూటమి నాయకులు జనసేన, బీజేపీ, టీడీపీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మన రాష్ట్ర సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మన విశాఖ ఎంపీ గారు శ్రీభర్త గారికి, మాజీ ఎంపీ గారు శ్రీ జీవేల్ గారికి,
మా సెయిల్ డైరెక్టర్ గారు శ్రీ కాశీ విశ్వనాథ్ గారికి, మాజీ ఎమ్మెల్సీ శ్రీ పిఎన్ మాధవ్ గారికి, మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారికి, అదేవిధంగా మన గాజువాక శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది కూటమి విజయం. అటు రాష్ట్రంలోను ఇటు కేంద్రంలోనూ కూడా కూటమి అధికారులు ఉంది కాబట్టి ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఇవన్నీ మనం సాధించుకోగలిగాం. ఇటీవలే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖ జిల్లా వచ్చినప్పుడు మనకి రైల్వే జోన్ కి 80 ఏళ్ల కల రైల్వే జోన్ భవనాన్ని కూడా భూమి పూజ నిర్వహించడం జరిగింది. 2 లక్షల కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. మరొకసారి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం. నమస్కారం. రేపు ఉదయం 8:30 గంటలకి కేఎన్ఆర్ గారు చెప్పినట్టు, నాకు గుర్తు బాగలేదు, కేఎన్ఆర్ గారు చెప్పినట్టు మార్నింగ్ 8:30కి మనకి కుమారస్వామి గారు, మన కేంద్ర మంత్రులు కుమారస్వామి గారు అలాగే శ్రీనివాసరావు గారు ఇద్దరు కూడా మనకి ఇచ్చేయడం జరుగుతుంది. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టార్ట్ చేసిన మనందరికీ అది విశాఖపట్నానికి జీవనాడి. అటువంటి విశాఖపట్నం కష్టాల్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అలాగే ఇక్కడ ఉన్న రాష్ట్ర సభ్యులందరూ కూడా మన అలాగే కూటమి నాయకులు అందరూ కూడా కష్టపడి దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్యాకేజ్ ఏదైతే 11,440 కోట్లు ఇచ్చారో దాంతో విశాఖ ఉక్కు మరి పురోగతి రావాలని కోరుకున్నాం. ముఖ్యంగా నేను ఎంప్లాయీస్ తెలియజేసేది ఏంటంటే, కష్టంలో ఉన్న ప్లాంట్ కి ఎవరో ఏ రకమైన సాయం లేదన్న టైంలోనే 11,440 కోట్లు ఇవ్వటం మనకి నరేంద్ర మోడీ గారు ప్రకటించాం. అలాగే నిర్మలా సీతారామన్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖ ఎంప్లాయీస్ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, చాలా మంది సభ్యులు దాంట్లో పనిచేయడం మానేసి వ్యాపారాల రీత్యా అలాగే ఉద్యమాల రీత్యా బయట తిరగడం తప్ప ఫుల్ ఫ్లెడ్జ్ ఎవరో పనిచేయట్లేదు. ఎందుకంటే విశాఖపట్నంలో 20 సంవత్సరాలు ఉన్నారు. ఇది విశాఖ ప్రజలందరూ తెలుసు. మీరందరూ కష్టపడి దాని ప్రొడక్షన్ ఫుల్ ఫ్లెడ్జ్ తెస్తే విశాఖపట్నం పురోభివృద్ధి చెందుతుంది. ప్రజెంట్ ఉన్న ప్రొడక్షన్ కెపాసిటీలో 20% మాత్రమే ప్రొడక్షన్ నడుస్తుంది. మిగిలిన 70% నడవకపోవడం వల్ల మన కష్టాలు పెరిగినాయి. సో ప్రతి ఒక్కరు తెలుసు 100% ప్రొడక్షన్ వచ్చినప్పుడే ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే వచ్చే ప్రాఫిట్ తక్కువ, ఖర్చులు ఎక్కువ ఉన్నప్పుడు ఏ వ్యాపారం అయినా మనుగడ ఉండదు. ఇది తెలుసుకుని ఎంప్లాయీస్ అందరికీ నా ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే, మీరు మీ వృత్తిపర మీ ఉద్యోగాలు పర్ఫెక్ట్ గా మీరు టైం ప్రకారం మీరు చేయగల పని మీరు చేయండి. అలాగే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు విశాఖ ప్లాంట్ ఎలా డెవలప్ చేయాలనేది ఆలోచిస్తారో మీరు ఇక నుంచైనా తెలుసుకుని ఫుల్ ఫ్లెడ్జ్ పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రేపు ఈ కార్యక్రమానికి మన వచ్చే కేంద్ర మంత్రులకు దిగ్విజయంగా చేయాలని ఈ గాజువాక విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని చెప్పి మీ అందరూ ప్రత్యేక కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి, ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి ఒక ప్రకటన చంద్రబాబు నాయుడు గారు చేశారు. అది ఏ విధంగానంటే, ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చి కోటి వరాలు అన్నాడు 94లో. 2004లో 94-99 మధ్యలో కోటి వరాలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు అర్థం కావటం లేదు, ఈ రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉంది, దివాలా తీస్తుంది ప్రభుత్వం అని ప్రకటన చేసినటువంటి ఒకే ఒక పాలకుడు చంద్రబాబు నాయుడు గారని, అధికారంలోకి రాకముందు ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా అసత్యాలు అనేటువంటి మాట రోషయ్య గారు చెప్పినటువంటిది సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఈ రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారకుల్లో ముఖ్యుడు కాంగ్రెస్తో అంటగాగి చీకటిలో చిదంబర ఒప్పందంతో ఈ రాష్ట్రాన్ని విభజిస్తారా లేదా అని శాసనసభలో ప్రకటనలు చేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని ఒక మాట అంటున్నాడు. దేనికి? ఆయన ఎదుగుదలకి, ఆయన అధికారం కోసం విజనరీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. దానికి ఒక చక్కటి ఉదాహరణ ఏమిటంటే, రాష్ట్రాన్ని విభజించే పరిశ్రమలను పారద్రోలిన మీరా పెట్టుబడుల గురించి మాట్లాడేదని మినిస్టర్ కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. వచ్చిన కంపెనీల్లో కూడా చాలా వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇందాక పెద్దలు చెప్పినట్లు లూలు సంస్థ కానీ అలాగే
అమర్ రాజా కానీ ఇలా అనేక ఐటీ సంస్థలు అయితే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇలాంటి అనేక సంస్థలు ప్రపంచ దిగ్గజాల సంస్థలు వెనక్కి వెళ్ళిపోయింది. ఆదాని డేటా సెంటర్ విశాఖపట్నంలో ఇస్తే వాళ్ళని వెనక్కి పంపించేశారు. ఇలా అనేక సంస్థల్ని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ టీంకి అసలు మాట్లాడే అర్హత ఉందా? పనికి మాలిన రోజారాణి గారు మాట్లాడుతుంది. ఆవిడ ఏం మాట్లాడతారని పక్కన మంత్రి గారు మాట్లాడింది చూడండి. ఆయన కూడా దావోస్ వెళ్ళారు. అక్కడ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు దిద్దెల శ్రీధరబాబు గారు, వారు కూడా దావోస్ లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు వారు కూడా పక్కన ఉన్నారు. వాళ్ళంతా చెప్పారు. అసలు ఆ దావోస్ అనే ఎక్కడుందో తెలుసమ్మా? ఏపీఐసి చైర్మన్ చేసావు, ఎవరి దగ్గర ఎట్ట కమిషన్లు కొట్టుకోవాలని చూశారు తప్ప ఏ రోజన్నా ఒక పరిశ్రమ తీసుకొచ్చారా? టూరిజం మంత్రిగా పనిచేశారు. టూరిజం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఎవరు ఆంధ్ర రాష్ట్రం రాకూడదు అన్నంత దరిద్రం చేసి పెట్టినటువంటి పరిస్థితి మీది ఉందే. మీరు కూడా మాట్లాడతారు. ఇంకొక ఆయన ఉన్నాడు, కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, ఆ గుడ్డి పొదగాలి, కోడి అవ్వాలని చెప్పి 5 ఏళ్ళు కౌరులు చెప్పినటువంటి ఎవరైనా అమర్నాథ్ ఏమనంటే అప్పడాలు చపాతీలు ఒడియాల కంపెనీలు వచ్చినాయని చెప్తారండి. ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే 4 ఏళ్ళు ఇంట్లో పడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడికి వెళ్తే చలేస్తుంది, చలేస్తే జలుబు వస్తుంది, జలుబు వస్తే జ్వరం వస్తుందని ఇంట్లో పడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పబ్జీ ఆడుకుంటూ రాష్ట్రం గురించి పట్టించుకోకుండా ఇవాళ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి తీసుకొస్తే ఈ రాష్ట్రం గురించి మాట్లాడాల్సినటువంటి దాంట్లో సహకరించాలి. కానీ వీళ్ళది ఎంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమం అంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే శాంతి భద్రతలు లేవని చెప్పి భయపెట్టాలని ప్రయత్నించాడు. అంటే ఎవరు ఇన్వెస్టర్స్ రాకూడదు ఆంధ్ర రాష్ట్రానికి, రకరకాల ఎత్తుగాళ్ళు లెటర్లు రాయించడం, ఇవన్నీ కూడా ఇవాళ ఎవరు నమ్మట్లేదు. ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి, దాంతో ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగైన పరిస్థితులు వస్తుంది. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ నిర్వహించారు. చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలను చూస్తుంటే ఆయన మాటలు, ఆయన వ్యవహార శైలి ఈ పార్టీ ముఖ్యమంత్రి ఇండియాలో లేదన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి క్రమంలో అభివృద్ధిని కాంక్షించేటువంటి ఏ ప్రభుత్వం అయినా చాలా ఎంఓయూలు చేసుకుంటుంది. అందులో చేసుకున్నటువంటి ఎంఓయూలన్నీ కూడా అమల్లోకి వచ్చినటువంటి దాఖలా గతంలో లేదు, ఈరోజు కూడా ఉండదు. 1,82,000 కోట్లు ఎంఓయూలు చేసుకోవడమే పెట్టుబడులు తరలి వచ్చినట్టుగా ఆయన భ్రమిస్తూ ఉన్నాడు. అయితే ఇదే సందర్భంగా ఈ ఎంఓయూల విషయంలో చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్కు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తి, అనేక సందర్భాల్లో అనేక ఎంఓయూలు చేసుకున్నటువంటి వ్యక్తి. ఎంఓయూల విషయంలో చంద్రబాబు నాయుడు గారి కామెంట్ ఏంటంటే దావోస్లో జరిగేది ఓన్లీ నెట్వర్కింగ్ మాత్రమే, అంతకుమించి అక్కడ ఏమీ ఉండదు అని ఆయన అంటున్నాడు. ఇక ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డిప్యూటీ సీఎం గారైనటువంటి బట్టి విక్రమార్క గారు వారంటున్నటువంటి మాట ఏంటంటే ఎంఓయూలు అన్నీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే అని అంటూ ఉన్నారు. ఒకవైపు అభిప్రాయాలు వాస్తవాలు ఆ రకంగా ఉంటే ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున ఎంఓయూలు చేసుకున్నాం, ఈ పెట్టుబడులు వచ్చినటువంటి భ్రమింపజేసేటువంటి మాటలు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే ముఖ్యమంత్రి గడిచిన సంవత్సరం కూడా దావోస్లో ఎంఓయూలు చేసుకున్నారు. ఆ రోజు వాళ్ళు చేసుకున్నటువంటి ఎంఓయూల విలువ 40,000 కోట్లు. దాంట్లో ఇప్పుడు మాకున్నటువంటి సమాచారం ప్రకారం 10-12,000 కోట్లు మాత్రమే మెటీరియలైజ్ అయినాయి. ఇదొక భాగం అయితే ఇందులో ఇంకొక గొప్ప కోణం ఏంటంటే మొన్న అక్కడ ఎంఓయూలు చేసుకున్నటువంటి వాళ్ళల్లో మనకు సంబంధించినటువంటి వాళ్ళు రామ్కీ కావచ్చు, మేఘా కావచ్చు ఇటువంటి సంస్థలన్నీ కూడా ఇక్కడికి సంబంధించినవి. వీళ్ళు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఎంఓయూలు చేసుకున్నారు. అంటే ఫిగర్ ఎక్స్పోజ్ చేయడానికి మాత్రమే తప్ప ఇది రేవంత్ రెడ్డి గారు నేను గొప్పగా కార్యక్రమాలు చేస్తున్నా అనేటువంటి దాన్ని నమ్మించడం కోసం ఈ రకంగా చేస్తూ ఉన్నాడు. అసలు జరుగుతున్నది ఏంది? ఆంధ్ర రాష్ట్రంలో వారు ముఖ్యమంత్రి అయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 మాసాలు గడిచిపోయినాయి. వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ అంటే
నిన్న మొన్న వచ్చినటువంటి రాజకీయ పార్టీ కాదు, ప్రభుత్వాలు కూడా ఆ పార్టీకి కొత్త కాదు. దేశానికి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ల విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్పొరేటర్లందరము కూర్చొని ఎల్లుండి జరగబోయే ఈ మీటింగ్లో ముఖ్యంగా బడ్జెట్ గత సంవత్సరం ఎంత బడ్జెట్ ఇచ్చిండ్రు, ఈ సంవత్సరము ఎంత పెంచిండ్రా తగ్గించిండ్రా దానిపైన చర్చించి రేపు మేము గవర్నమెంట్ని మేలుగానే నిలదీయబోతున్నాం. అదేవిధంగా ఇవాళ నగరంలో ఎన్నో సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి ప్రజలకు. ఈ గత గవర్నమెంటు కూడా ఎన్ని సమస్యలున్నా పరిష్కరించలేదు. ఇంకా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ అయితే ఇవ్వండి, ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో స్టాఫ్కు 6 నెలల నుండి జీతాలు ఇవ్వకుండా స్టాఫ్ పనికి రావడం లేదు, వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఏ గల్లీలో పోయినా ఇవాళ చీకటి, ఒక లైట్ కూడా వెలుగుతలేదు. ఉన్న కొంచెము స్టాఫ్కు కూడా కొత్తగా మెటీరియల్ ఇస్తలేరు, ఆ పనులేం జరుగుతలేవు. అలాగే సివరేజ్ కానివ్వండి, వాటర్ లైన్ కానివ్వండి, ఇవాళ ఏదైతే ఇంజనీరింగ్ సెక్షన్లో ఈ రోడ్స్ వేసే కాంట్రాక్టర్ ఉన్నారో గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఆ ప్రభుత్వం కూడా వాళ్లకు చాలా బకాయిలు బాకీ ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్లకు బిల్స్ ఇస్తలేరు. ఎందుకంటే ఈ చిన్న కాంట్రాక్టర్స్ ఏదైతే మా వాళ్ళల్లో చిన్న రోడ్లే కానివ్వండి, డ్రైనేజ్ వర్క్సే కానివ్వండి చేసేవాళ్ళు చిన్న కాంట్రాక్టర్లు, వాళ్ళు అక్కడో ఇక్కడో అప్పులకు తెచ్చుకొని పనులు చేసి ఇవాళ వాళ్ళు బిల్లు రాకుండా వాళ్ళ అప్పు తెచ్చుకున్న దగ్గర సౌకర్య వాళ్ళు వేధించడము. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఫార్మర్స్ అసోసియేషన్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఎన్ఎల్ఎం గొర్ల స్కీమ్ సరే అవన్నీ మీకు నాకంటే ఎక్కువ మీకు తెలుసు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతి బ్యాంకర్స్ మీటింగ్ పోయేటోడు. నేను కూర్చో తప్పకుండా కూర్చోండి. ఎందుకంటే గిట్నే ప్రభుత్వాల పరంగా ఉండేటువంటి స్కీములు జిల్లాకు ఇన్ని వస్తే యూనియన్ బ్యాంక్ గిన్ని, ఎస్బీఐ గిన్ని, కెనరా బ్యాంక్ గిన్ని ఇట్లా అలొకేట్ చేస్తాడు. ఆ అలొకేట్ చేయబడ్డటువంటి ఆ స్కీమ్స్ ఏవైతున్నాయో ఏనాడు కూడా గ్రౌండ్ అయ్యే పరిస్థితి లేకపోతుండే. గవర్నమెంట్ థింకింగ్ గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పోర్. కానీ బ్యాంకర్ ఏమో గవర్నమెంట్ యాంగిల్ ఏదైనా ఉండొచ్చు, మాకు సంబంధం లేదు, మీరు మాత్రం బాజాప్తా మాటికి చేయాల్సిందే, సఫిషియెంట్గా పెట్టాల్సిందే, మా దగ్గర మంచి అకౌంట్ హోల్డర్తో సంతకం పెట్టాల్సిందే, మా ప్రాసెస్ అంతా పూర్తి చేయాల్సిందే. గవర్నమెంట్ స్కీమ్స్ చూస్తేనేమో ఇట్లా పోగానే అట్లా వచ్చినట్టుగా మనం బాగుపడ్డట్టుగా రంగుల కాగితాలు, రంగుల ప్రపంచం మాత్రం ఉంటుంది. కానీ ఆచరణ పోతే ఎన్ని బాధలు ఉంటాయో మేము చూసింది. అట్లా ఒక 10-12 ఏళ్ళు కొట్లాడిన తర్వాత నేనే ఆర్థిక మంత్రి అయినప్పుడు ఇక నాకు ఆ బాధలన్నీ చూసినాడు కాబట్టి, ఆ సమస్యలు నేరుగా కొట్లాడినాడు కాబట్టి బ్యాంకర్స్ మీటింగ్ పోతే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పోతే నేనే ఒక ప్రతిపక్షం లెక్క మాట్లాడడం మొదలుపెట్టా. వాళ్ళందరూ సార్ మీరు ఫైనాన్స్ మంత్రి గారు, మీరు ఇవన్నీ చెప్పద్దు, మాట్లాడకూడదు, కష్టమవుతుంది మాకు, మీరు మాట్లాడితే మాకు కష్టమవుతుంది అని చెప్తాడు. నేనన్నా మీరు నాకు ఒక షాలు కప్పంగానే ఒక బొకే ఇవ్వగానే సంతోషపడడానికి రాలేదు. నేను వచ్చింది ప్రభుత్వం ఏ యాంగిల్లో అయితే, ప్రభుత్వం ఏ అవసరాల కోసం అయితే పేదలకు కొన్ని స్కీములు ఇచ్చిందో
అవన్నీ గ్రౌండ్ కాకుండా ఈ మీటింగ్లు వేస్ట్ అని చెప్పి నేను చాలాసార్లు కొట్లాడి ఆశకొచ్చి నేను ఒక పని చేసిన. అసలు బ్యాంకర్స్తో సంబంధం లేకుండానే స్కీమ్ లాంచ్ చేసినాం. 50,000 రూపాయలు చెక్కులు, డైరెక్ట్ చెక్కులు చిన్న వాళ్ళకు, 2 లక్షల రూపాయల అది స్కీమ్ అయితే 1,60,000 సబ్సిడీ, 40,000 కూడా మీరే జమ చేసుకొని బ్యాంకర్స్తో సంబంధం ఇట్లాంటివన్నీ పెట్టాం. అది అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ప్రభుత్వం ఆలోచన, బ్యాంకుల పని విధానం, అధికారుల యొక్క వివిధ పుక్కడకు వస్తున్నాయి తీసుకుపోతున్నాడు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రెస్ మీట్. పరిశ్రమలను పారద్రోలిన మీరా పెట్టుబడుల గురించి మాట్లాడేది మినిస్టర్ కొల్లు రవీంద్ర. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ల విలేకరుల సమావేశం. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఫార్మర్స్ అసోసియేషన్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈటెల రాజేందర్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.